కాంతా. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే నాకు ఈ సినిమా యావరేజ్ అనిపించింది. ఎవరికైతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్స్‌ని ట్రై చేద్దాం, స్లోగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం అస్సలు నచ్చదు. హీరోని ఒక డ్రామాలో చూసి డైరెక్టర్ మొదటి ఛాన్స్ ఇస్తాడు. స్టార్ అయిన తర్వాత ఆ హీరోకి అదే డైరెక్టర్‌తో కొన్ని మనస్పర్ధలొచ్చి విడిపోతారు. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయవలసి వస్తది. వాళ్ళిద్దరి మనస్పర్ధల వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చాయి అన్నదే కథ. ఈ సినిమా 1950s సెటప్ లో జరుగుతుంది. ఇనిషియల్ పోర్షన్స్ చాలా బాగున్నాయి. హీరోకి డైరెక్టర్ కి మధ్య వచ్చే ఆ కన్ఫ్లిక్ట్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ కూడా బాగుంది. కానీ ఆ మధ్యలో పోర్షన్ అంతా కూడా హీరోకి డైరెక్టర్ కి మధ్య ఉన్న ఆ క్లాషెస్ ని రిపీటెడ్ మోడ్ లో చూపించారు. దీనివల్ల ఆ డ్రామా అంతా కూడా చాలా స్లోగా నడిచింది. షూటింగ్ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు. రియాలిటీని కలర్ లో కాకుండా డల్ టోన్ లో ప్రజెంట్ చేశారు. దీనివల్ల ఆల్రెడీ స్లోగా ఉన్న ఆ డ్రామాకి ఆ డల్నెస్ తోడై బాగా స్ట్రెచ్ చేసేసారు అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు హోల్ సినిమా అని చూసేసేనా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ డ్రామా కాస్త మర్డర్ ఇన్వెస్టిగేషన్ గా మారింది. ఇక్కడ రానా ఇన్స్పెక్టర్ గా చేశాడు. ఒక సెటారికల్ వేలో బాగా చేశాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా అదే స్టూడియోలో ఒకే లొకేషన్ లో ఇన్వెస్టిగేషన్ నడిచింది. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా డ్రామాలా రన్ చేశారు. దాని వల్ల ఓవర్ స్ట్రెచ్ చేసేసారు అన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. అలా అని నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఉందా అంటే అది లేదు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. సముద్రకని గారిది, రానాది, దుల్కర్ది, బాగిశ్రీది అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమాకి వీళ్ళ పెర్ఫార్మెన్స్ హైలైట్. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చేత చెంప దెబ్బలు తినే సీన్ లో దుల్కర్ బాగా చేశాడు. మళ్ళీ క్లైమాక్స్ లో అర్థం చేసి తలబద్దలు కొట్టుకునే సీన్ అది కూడా బాగా చేశాడు. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, బీజిఎం వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో అలా అయితే ప్రజెంట్ చేశారు. సాంగ్స్ ఉన్నాయి, 2-3 సాంగ్స్ అయినా కూడా పెద్ద నచ్చలేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ లో సినిమా షూటింగ్ లో వచ్చే సాంగ్ 1950లో షూట్ చేస్తున్నట్టు కాకుండా ఏదో ఒక ఫ్రెంచ్ సాంగ్ షూట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో కలిపి కంఫర్టబుల్ గా ఈ సినిమాని చూడొచ్చు. ముందుగా చెప్పినట్టు స్లోగా ఉన్నా పర్వాలేదు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని ట్రై చేద్దాం అనుకుంటే ఓటీటీలో అయితే ఒక్కసారి అయితే తప్పనిసరిగా ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ విల్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.